చెట్టినాడు స్టైల్ చికెన్ బిర్యానీ. చెట్టినాడు స్పెషల్ చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: కోడి మాంసం 1/2 kg, బాస్మతి రైస్ 2 కప్పులు, పెరుగు 1 కప్పు, ఉల్లిపాయలు 1, టొమాటో 2, పచ్చిమిరపకాయలు 4, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, సోంపు 1 టీ స్పూన్, నల్ల యాలకులు 1 టీ స్పూన్, లవంగాలు 4, నెయ్యి 2 టీ స్పూన్లు, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ఎండుమిర్చి 3, మిరియాలు 2 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు, జీరా 1 టీ స్పూన్, యాలకులు 3, లవంగాలు 4, చెక్క 2, అల్లం 1/2 టీ స్పూన్, వెల్లుల్లి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బిర్యానీ ఆకు 1, మరాఠీ మొగ్గ 1 స్పూన్. ఫస్ట్ ఏం చేయాలంటే చికెన్ వేసుకుంటున్నాను, పెరుగు, పసుపు, కొంచెం ఉప్పు, గరం మసాలా పౌడర్. ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకున్నాం. సో మ్యారినేట్ చేసుకున్నాక కాసేపు పక్కన పెట్టుకోవాలి కదా, అందుకే దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది చూసారు కదా, మరాఠీ మొగ్గ, లవంగ, మిరియాలు, బ్లాక్ ఇలాచి, ధనియాలు, ఇలాచి, సోంపు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. సో నేను టైం సేవింగ్ కి ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టేశాను. సో ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కదా, కాస్త నెయ్యి కూడా వేసుకున్నాం. బిర్యానీలకి నెయ్యి పడితే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకే నేను నెయ్యి కూడా వేసుకున్నాను. ఆ తర్వాత బిర్యానీ ఆకు ఫ్రై చేసుకున్నాం. అది ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి ముక్కలు, ఆ తర్వాత అల్లం, ఈ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి, హాఫ్ కాదు ఆల్మోస్ట్ 70% బాయిల్ చేసిన రైస్ని, బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని ఇందులో పెట్టి లాక్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు దీని పని అయిపోయింది కాబట్టి ఈ స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం, కొంచెం బే లీఫ్, ఎండుమిరపకాయలు. ఇది బాగా బాయిల్ అవ్వాలి కదా. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం, కొంచెం సాల్ట్ వేసుకుందాం, కారం వేసుకుందాం. మనం మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం కారం వేసాం కదండి, మ్యారినేట్ చేసేటప్పుడు కర్డ్ కూడా వేసాం కదా, సో అది కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది కాబట్టి కాస్త కారం ఎక్కువ వేయచ్చు. ఓకే, బాగా ఫ్రై అయిపోయింది. చూసారా ఆయిల్ అంతా ఎలా వచ్చేస్తుందో బయటికి. అంటే ఇప్పుడు మనం చికెన్ వేసుకోవచ్చు. మూత పెట్టేద్దాం. మరి చికెన్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. ఓకే, ఫాస్ట్గా చేసేసుకుందామని. మనం ఆల్రెడీ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేస్తాం. ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు ఆల్రెడీ మనం ఘీలోని అలా కాస్త ఫ్రై చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, దాన్ని దీని మీద స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 2 minutes దీన్ని మూత పెట్టి ఆ రైస్ కూడా కంప్లీట్ గా కుక్ అయిపోతుంది. మరి 2 minutes అయిపోయింది, ఓపెన్ చేద్దాం. ఓకే, సో మరి ఇప్పుడు చూసారు కదా, చెట్టినాడు స్పెషల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మష్రూమ్ చికెన్ హెర్బ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసిద్దాం. చికెన్ మష్రూమ్ హెర్బ్స్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం,
చికెన్, నూనె, వెల్లుల్లిపాయ ముక్కలు, మష్రూమ్స్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, ఆరిగానో, బేసిల్, చిల్లీ ఫ్లేక్స్, స్ప్రింగ్ ఆనియన్స్, పెప్పర్, ఉప్పు. కొద్దిగా సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి, అంతే కదా? కావాలి అంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా అంటే ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్, బటర్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నైస్. ఇట్లా ఫస్ట్ మనం చికెన్ అన్నాం కదా, చికెన్ ముందు ఫ్రై చేసుకోవాలి. ఓకే, పెద్దగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్నట్టయితే మనకి ఫ్రై అయ్యాక ఇంకా చిన్నగా అయిపోతుంది. సో కొద్దిగా ఓకే. బోన్లెస్ చికెన్ తీసుకొని కొంచెం పొడుగుగా కట్ చేసుకున్నట్టయితే ఏంటంటే ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కొంచెం చిన్నగా అవుతుంది కదా, అందుకని మనం పెద్ద సైజ్ లో కట్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఉల్లిపాయలు సన్నగా తరుముకున్నాం. సో చికెన్ బాగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ముక్కలు కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి. ఓకే, సో వెల్లుల్లి కూడా బాగా వేగిపోతుంది కదా. ఇందులో మనం మష్రూమ్స్ కూడా వేసేసుకుందాం. ఓకే, సో మష్రూమ్ లో కూడా మీరు మనం 10 to 15 వెరైటీస్ దాకా టేస్ట్ చేయొచ్చు, తినొచ్చు అని చెప్పారు కదా. సో మనకి ఎలాంటి మష్రూమ్ దొరుకుతుంది ఇప్పుడు? మనకి జనరల్ గా బటన్ మష్రూమ్ అవైలబుల్ ఉంటుంది. అంతే, ఎక్కువ అదే దొరుకుతుంది. చాలా రకాలు దొరుకుతున్నాయి, బట్ ఎక్కువగా ఫేమస్ అండ్ పాపులర్ అయిన మాత్రం బటన్ మష్రూమ్. ఓకే, సో మష్రూమ్ ఫ్రై అయిపోయినట్టు. మష్రూమ్ కూడా ఫ్రై అయిపోయింది. ఓకే, దీంట్లో మనం ఆనియన్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఆనియన్ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఆనియన్ మనకి వాటర్ ఎక్కువగా ఉండదు, సన్నగా ఉన్నాయి కట్ చేసాము. మష్రూమ్ పెద్దగా కట్ చేసాము, చికెన్ స్ట్రిప్స్ పెద్దగా ఉన్నాయి, బట్ ఆనియన్ వచ్చేసరికి సన్నగా కట్ చేసుకున్నాం. ఈ వాటితో పాటు వేసేసి ఇప్పుడు మాడిపోతుంది. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఆనియన్ అనేది మనం ఇండియన్ కుకింగ్ కాదు కాబట్టి ఇందులో ఆనియన్ ఏంటంటే కొద్దిగా కచ్చపచ్చగా అంటే కొద్దిగా పచ్చిగానే ఉంటాయి అన్నమాట వాళ్ళ డిషెస్. అందుకని లేట్ గా యాడ్ చేసాం. దాంతో పాటు క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, వెజిటబుల్స్ అనేది అప్ టు యూ అండి, ఏ వెజిటబుల్ కావాలంటే ఆ వెజిటబుల్ యాడ్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్లీ నాన్ వెజ్ లో ఇదే ఎక్కువ యూజ్ చేస్తారు, క్యాప్సికమ్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో గ్రీన్ క్యాప్సికమ్ యూజ్ చేస్తారు ఇందులో. ఇది కూడా మనకి ఓన్లీ 70% కుక్ అయితే చాలు క్యాప్సికమ్ కూడా కదా. సో మన క్యాప్సికమ్ కూడా సాఫ్ట్ అయిపోయింది. ఇందులో మనం స్ప్రింగ్ ఆనియన్. స్ప్రింగ్ ఆనియన్స్ యాక్చువల్లీ ఏం టేస్ట్ ఉండదు కదా, ఎందుకు యాడ్ చేస్తాం? స్ప్రింగ్ ఆనియన్ టేస్ట్ ఉండదు, బట్ ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఫ్లేవర్ ఉంటుంది, ఆనియన్ ఫ్లేవర్ వస్తుంది మనకి. టేస్ట్ ఏముండదు మీరు చెప్పినట్టు కరెక్టే, బట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఓకే, మనకు ఆ లీఫ్ కుక్ అయ్యాక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, ఒక 4 స్పూన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాం. స్ప్రింగ్ ఆనియన్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అలా వేసిన వెంటనే ఫ్రై అయిపోతుంది. ఓకే, సో మనకి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి, ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయి. ఓకే, దీంట్లో మన రైస్, మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్. ఓకే, రైస్ యాడ్ చేసుకున్నాం. బాస్మతి రైస్ యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. లెఫ్ట్ ఓవర్ రైస్ ఏమైనా ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో హెర్బ్స్ యాడ్ చేస్తున్నాం. దీని మనకు వచ్చే హెర్బ్స్ వచ్చేసి నేను ఆరిగినో తీసుకున్నాను. ఓకే, ఇండియన్ బేసిల్ అంటే మన దగ్గర తులసి చెట్టు ఏది దొరుకుతుంది అది కూడా యాడ్ చేస్తాం. ఓకే, ఆకులు కొద్దిగా ఎండబెట్టి పౌడర్ లా చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. లేదనుకుంటే ఫ్రెష్ బేసిల్, ఫ్రెష్ తులసి ఆకులు ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ చిల్లీ ఫ్లేక్స్. అలాగే మనకి అన్ని వేసాము. కొద్దిగా మనకి పెప్పర్ అనేది కొద్దిగా మిరియాల పొడి అనేది అన్ని రైసెస్ గానీ అన్నిటికీ పడాల్సింది, లైట్ గా యాడ్ చేసుకుందాం. ఓకే, అట్ లాస్ట్ సాల్ట్. ఓకే, నిజంగా కలర్ఫుల్ గా ఉంది చూడడానికి, సో సూపర్ గా ఉంది. ఓకే, కలర్ఫుల్ గా ఉంది. మసాలా అంతా రైస్ కి కూడా పట్టింది కదా. ఓకే, స్ప్రింగ్ ఆనియన్స్ సూపర్. సో మనకి ఒకసారి కలుపుకుంటే ఫినిష్ అయిపోతుంది. మనం ఇది జాగ్రత్తగా తీసుకుందాం. ఓకే, చాలా హెల్దీ అన్నమాట, నిజంగా హెల్దీనే. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ ని ఎక్కువగా స్ప్రింగ్ ఆనియన్స్ అనగానే పారిపోతారు.